చెడ్డవాడికి దగ్గరగా ఉన్నా ఏమీ కాదు. కానీ అవసరం కోసం వాడుకునే వాడికి మాత్రం చాలా దూరంగా ఉండండి. మీకు వృద్ధాప్యంలో తిండి పెట్టేది మీ సంతానం కాదు, మీ బిడ్డలకు మీరు నేర్పిన సంస్కారం. ఆకలితో మాడే కడుపులకు చిల్లర వేస్తాము. ఆకలి లేని దేవుడికి నోట్లతో అలంకరణ చేస్తాము. నీవు ఒకరి గురించి చెడుగా చెప్పి నిందలు వేసి వాళ్ళని ఎంత తక్కువ చేయాలని చూసినా వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళని ఎప్పుడూ ఉన్నత స్థాయిలోని ఉంచుతుంది. నువ్వు చదువుకొని నేర్చుకున్న అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని లైఫ్లో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి చేర్చుతాయి. ప్రతి సమస్య వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖం, ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ఎప్పుడూ ఉంటాయి. కొంతమంది వయస్సు చిన్నదే అయినప్పటికీ వాళ్ళు లైఫ్లో మోసే బరువు మాత్రం చాలా కష్టమైనది. సింహం వెనుక ఎన్ని కుక్కలు మొరిగినప్పటికీ సింహం విలువ తగ్గిపోదు. అలాగే నీ వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా నీ విలువ తగ్గిపోదు. పుస్తకాలు చదివి నాలెడ్జ్ సంపాదించుకోండి, కానీ మనుషులను చదవడం మాత్రం మర్చిపోకండి. ఈ రోజుల్లో జ్ఞానం కంటే లోకజ్ఞానమే చాలా అవసరం. నీకు గల శక్తిని బట్టి నిన్ను నీవు అంచనా వేసుకుంటావు. నీవు చేసే పనులను బట్టి ఇతరులు నిన్ను అంచనా వేస్తారు. కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చినప్పుడు భయపడకు, పోయే వరకు పోరాటం ఆపకు. ఈరోజు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండవచ్చు. కానీ ఓపికగా భరిస్తే ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఆనందంగా ఉండి తీరుతుంది. ఎందుకంటే ఓపిక నుండి వచ్చే ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది. నువ్వు ఏదైనా సాధించే వరకు లోకం దృష్టిలో నువ్వొక పిచ్చోడివి. సాధించాక వాళ్ళ దృష్టిలో నువ్వో మహామేధావి. ఒకరి కోసం మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోకండి. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటబడి కరుస్తాయి. టైం నీది కానప్పుడు మౌనమే ఉత్తమం. మౌనంతో ఎన్నో గెలవచ్చు, ఎన్నో సాధించవచ్చు. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది. విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. ప్రేమ ఎక్కువగా ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది. నీరు లేని బావి దగ్గరికి, డబ్బు లేని వ్యక్తి దగ్గరికి ఎవరూ రారు. అలాగే ఆకులు రాలిన చెట్టును, అవసరం తీరాక మనిషిని ఎవరూ పట్టించుకోరు. పక్కోడి ప్లేట్లో భోజనం లాక్కుంటే ఈ రోజుకి నీ కడుపు నిండుతుందేమో, కానీ నీవు చేసిన పాపం రేపు నీ బిడ్డలకు శాపమవుతుంది. మీ రహస్యాలను ఎప్పటికీ ఎవరికీ చెప్పవద్దు, ఎందుకంటే అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది. మీ వద్ద ఉన్నంతసేపు రహస్యంగా ఉంటుంది, ఇతరుల చెవున పడ్డాక హాస్యంగా మారుతుంది. గడిచిపోయిన నిన్నటి కంటే, తెలియని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది. ఒకరిని విమర్శించే ముందు నీవు కరెక్టుగా ఉన్నావో లేదో చూసుకోవాలి. ఎందుకంటే నీవు ఒకరిని విమర్శిస్తే నిన్ను విమర్శించేవారు 100 మంది ఉంటారు. దెబ్బతిన్న పులి అవకాశం కోసం ఎదురుచూస్తుంది. అలాగే ఓటమి చెందిన వ్యక్తి కూడా కసితో గమ్యాన్ని సాధించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.